ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్టుగా, యెహోవా అతనికి పూర్వం కలుగజేసిన దానికంటే రెండంతలు అధికంగా అతనికి మేలు చేశాను. దేవుడంట యోబుకి ముందే ఎంతటి ఆశీర్వాదం ఉందో, ఎటువంటి ఆయనకి బ్లెస్సింగ్స్ ఉన్నాయో దానికి రెండంతలు అధికంగా ఇచ్చాడంట. ఆయన కోల్పోయిన దానికి రెండంతలుగా ఇచ్చాడంట దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన కొంచెం శ్రమపడి కోల్పోయాడేమో కానీ ఆయన ఏమీ నష్టపోలేదంట. దేవుడు కొంతకాలం ఆయనని చూస్తూ అలా ఊరుకున్నాడేమో, దుష్టుడు పెట్టే ఆ యొక్క ఆలోచనలని, లేకపోతే దుష్టుడు పెట్టే ఆ శోధనని, కానీ దేవుడు ఏమాత్రం నష్టపోకుండా కోల్పోయినదంతా కూడా తిరిగి ఇచ్చాడు. కోల్పోయిన ప్రతీదీ ఆయనకు మరలా ఇచ్చాడు. కోల్పోయిన దానికి రెండంతలుగా ఇచ్చాడంట. అవును, ఏది ఆయన గొడ్లు కోల్పోవడం, పొలాలను కోల్పోయడం, పశువులను కోల్పోయడం, దేనిని కోల్పోయాడో దానికి రెండంతలు ఇచ్చాడు. అలాగే పిల్లల విషయంలో కూడా ఆయన చక్కటి బిడ్డలను ఇచ్చాడు. అలాగే ఆయన ఆరోగ్య విషయంలో పసిపిల్లల దేహాన్ని ఆయన మరలా తిరిగి ఆయనకి ఇచ్చాడు. ఆయన హుందాతనాన్ని, ఆయన ఆరోగ్యాన్ని తిరిగి మరలా ఇచ్చాడు. అలాగే వారి బిడ్డలను కోల్పోయాడు, కానీ ఆ యొక్క దేశంలోనే ఎక్కడా లేనంటే అందగత్తెలైనటువంటి బిడ్డలను ఇచ్చాడంట. చక్కటి సంతానంని తిరిగి మరలా, ఏదైతే బాధ ఆయన దానిని కోల్పోయాడు, ఏదైతే బాధ ఆయనని తొలిచివేస్తుందో దాన్ని మర్చిపోయేంతగా గొప్ప పిల్లల్ని ఇచ్చాడంట. వారిని చూసి తనకు కలిగిన ప్రసవ వేదన అంతా కూడా మర్చిపోయే రీతిగా అంత చక్కటి బిడ్డలను ఆయన పొందుకున్నాడట. ఈ రీతిగా కోల్పోయిన ప్రతి దానికి రెండంతలు మేలు ఆయన పొందుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు వచ్చిన ఆ పరీక్షలో నువ్వు మౌనంగా ఉండి, సమాధానకరంగా ఉండి వేచి చూస్తే దేవుడు గొప్ప కార్యం నీకు చేస్తాడంట. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృపా సమాధానంతో మమ్మల్ని నింపండి తండ్రి. ప్రభా, ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా యేసయ్య, మీ కృప తోడుగా ఉంచండి తండ్రి. రెండంతలాదిగా ఆశీర్వాదం మాకు, మా కుటుంబాలకు మీరు దయచేస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఆరోగ్యం కొరకు తండ్రి, ప్రభా ఆయుష్ కొరకు తండ్రి, ప్రభా యేసయ్య, జ్ఞానము కొరకు తండ్రి, ప్రభా యేసయ్య, దీర్ఘాయుష్ కొరకు ప్రభా యేసయ్య, ఘనత మహిమ ప్రభావాలు అయా తండ్రి మీకు చెల్లిస్తూ వేడుకుంటున్నారు. వారిని దీవించి ఆశీర్వదించి రెండంతలుగా వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.